హాయ్ హలో నమస్తే. నేను శిల్ప. మనతో ఉన్నారు లైఫ్ కోచ్ శారదా గారు. నమస్తే మేడం. నమస్తే. ఈ రోజుల్లో ఎవరిని అడిగినా సరే మాకు టైం లేదండి, మేము బిజీగా ఉన్నాం అంటారు. అసలు టైం మేనేజ్మెంట్ అనేది ఎలా చేసుకోవాలి? మంచి క్వెషన్ వేసావు. నువ్వు అడిగినప్పుడే నాకు ఒక రకమైనటువంటి నవ్వొచ్చింది. ఎందుకో తెలుసా? టైం లేదనేది ఓన్లీ జస్ట్ రీజన్ మాత్రమే. టైం అనేది బోలెడు ఉంటుంది. ఆ టైంని ఎలా యుటిలైజ్ చేసుకోవాలనేది వాళ్ళకి తెలియక టైం లేదు, టైం లేదు, టైం లేదు. ఈ టైం లేకపోవడం కారణంగానే రిలేషన్స్ అన్నీ బ్రేక్ డౌన్ అయిపోతున్నాయి. అవునా కాదా? అవును. ఏ టయానికి ఎక్కడుండాలి, ఏ టయానికి ఏది తినాలి, ఏ టయానికి ఎప్పుడు ఆఫీస్‌కెళ్ళాలి, ఏ టయానికి మనము ఏ డ్రెస్ వేసుకోవాలి, అన్నీ ఒక ప్లాన్ ప్రాపర్‌గా ఉందనుకోండి, మనకు టైం ఇంకా బోలెడంత మిగులుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక హౌస్ వైఫ్ అనుకో. నాకు పిల్లలున్నారు. ఇంట్లో పిల్లలుంటే వాళ్ళకి వండాలి, పెట్టాలి, స్నానాలు చేయించాలి, బట్టలు వెయ్యాలి, యూనిఫార్మ్‌లెయ్యాలి, బాక్సులు కట్టాలి, పిల్లల్ని స్కూలుకి పంపించాలి. ఆ తర్వాత నా పనికి నేను చేసుకొని వెళ్ళాలి. ప్రాపర్ ప్లానింగ్ అంటూ ఉండాలి కదా! ఆ ప్లానింగ్ లేకోకోకుండా నేనన్నింటికి ఎలా న్యాయం చేయగలుగుతా? ఇటు కుటుంబానికి, ఇక్కడ నా ప్రొఫెషన్‌కి నేను ఎలా న్యాయం చేయగలుగుతా? అంటే ఒక ప్లానింగ్ ఉంది. ఇంకా నాకు టైం దొరుకుతుంది. టైం దొరికితే నేను ఇంకా ఏం చెయ్యాలి అని ఆలోచన చేస్తుంటా. ఈరోజు ఏమైనా వంట వండి పెట్టాలా పిల్లలకి? లేకపోతే నేను ఏదైనా కంటెంట్ డిజైన్ చేసుకోవాలా? లేకపోతే ఏమైనా షాపింగ్ చేసే పనులేమైనా ఉన్నాయా? అనేది ఇంకా మనకి బోలెడంత టైం దొరుకుతుంది. ఈ టైం దొరకదు అనే వాళ్ళందరూ గూడా ఊరికే చెప్పడం అంతే. వాళ్ళంత బిజీ క్రియేట్ చేసుకునేంత ఏమీ లేదు. చాలా టైం ఉంటుంది. ఆ టైంని మేనేజ్ చేసుకోవడం అనేది రావట్లేదు. నౌ-ఏ-డేస్ సగం టైం అంతా ఫోను మీద స్పెండ్ చేసేస్తున్నారు. ఆ ఫోన్‌ల కారణంగా వాళ్ళ టైం అనేది ఇలా అయిపోతుంది. హడావిడి పడుతున్నారు. ఇప్పుడు ఒక వాట్సాప్ రీల్ చూడటానికి 10 నిమిషాలు టైం వేస్ట్ అయినా వేస్ట్ అవుతుంది. ప్రతిరోజు ఒక గంట గనక ఫోన్‌ని స్విచ్ ఆఫ్ చేసేసాము అనుకో, మనకి ఒక గంట టైం మిగులుతుంది. అలా కాకోకుండా 24 గంటలు వాళ్ళు వాట్సాప్ ఏం పెట్టారు, వీళ్ళు వాట్సాప్ ఏం పెట్టారు, వీళ్ళు స్టేటస్ ఏం పెట్టారు, వాళ్ళు స్టేటస్ ఏం పెట్టారు అనుకుంటూ ఫోన్‌లో సగం టైంని వేస్ట్ చేసేస్తున్నారు. ఆ టైం మేనేజ్‌మెంట్ అనేది ఒక్క నిమిషం పోయినా మనకి తిరిగి రాదు కదా! అవును. మనం దేన్నైనా కొనగలుగుతాం గానీ, కాలాన్ని మాత్రం కొనలేము. ఈ నిమిషం నాకు కావాలి, నేను 100,00,00,000 ఇస్తానన్నా కూడా ఆ సమయం తిరిగి సమయం రాదు. తిరిగి రాదు. అంత వాల్యుబుల్ ఒక నిమిషాన్ని మనం దేనికోసం వాడుతున్నాము? ఏ ఏ ఏ దాని మీద మనం ఈ వాల్యుబుల్ నిమిషాన్ని పెడితే మనకి ఎంత ప్రాఫిట్? దీనివల్ల మనం ఏమి టైంని ఇప్పుడు ఈ జనరేషన్‌లో టైం విలువ తెలియకోకుండా ఉంటున్నారు కదా! వచ్చే జనరేషన్‌కి అసలు టైం దొరికితే చాలురా దేవుడా! అనే పొజిషన్‌కొచ్చేస్తారు పిల్లలందరూ కూడా. ఎందుకంటే అంత టైం వేస్ట్ చేస్తున్నారు. టీవీలు ఆడవాళ్ళకి పని లేకపోతే సీరియల్స్ చూసుకుంటూ టీవీలో టైమ్ పాస్ చేసేస్తారు. మగవాళ్ళైతే బయటికి వెళ్ళి బాతాకాని కొట్టుకొనొచ్చి టైమ్ వేస్ట్ చేస్తారు. పిల్లలు చదువుకునే వాళ్ళైతే చదువుకి బద్ధకించి టైమ్ వేస్ట్ చేసేస్తారు. ఆ టైమ్ మేనేజ్‌మెంట్ తెలియకపోతే మాత్రము 100% వాళ్ళే సఫర్ అవ్వాల్సొస్తుంది. ఎప్పుడైతే టైమ్ మేనేజ్‌మెంట్ అంటూ ఉంటుంది. ఒక ఐఏఎస్ ఆఫీసర్ చదవాలి. ఒక ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలి అనుకుంటే, ఈరోజు ఇన్ని చాప్టర్స్ నేను కంప్లీట్ చేయాలి. ఇది నా టైమింగ్ అని దానికి డిసైడ్ అవ్వాలి. అతనికి కూడా బ్రెయిన్ వేడెక్కుతుంది కాబట్టి 10 నిమిషాలు, ఒక 5 నిమిషాలు అటు ఇటుగా బ్రేక్ తీసుకోవాలి. ఆ బ్రేక్‌లో ఎక్కడికైనా ఒక కాఫీ తాగడమో, టీ తాగడమో, లేకపోతే అతనికి ఇష్టమైంది ఏదైనా చూడాలి. అక్కడ క్లోజ్ చేసేయాలి. ఇప్పుడు చదువుకోవటానికని బుక్కులు తీసుకుంటారు. పిల్లలు ఫోను గూడా పట్టుకొనెళ్తారు. బుక్కులేమో ఇక్కడుంటాయి. ఫోను కూడా ఇక్కడుంటుంది. బుక్కుల్ని చదవాలనే మనసు మనకున్నా కూడా నా ఫ్రెండ్ ఏం వాట్సాప్ పెట్టాడో, ఏం రీల్ పెట్టారో అని ఫోను మీద లాగుతూ ఉంటుంది మనసు. చదువుకోవటానికి వెళ్ళాము, మనం టైమ్ మేనేజ్‌మెంట్ చేయాలి అనుకుంటే, కేవలం మనం చదువుతున్న పొజిషన్‌కి కానీ, మనం వర్క్ చేస్తున్న పొజిషన్‌కి కానీ, కేవలం దానికి సంబంధించినవి మాత్రమే మన దగ్గర టేబుల్ దగ్గర పెట్టుకున్నాము అంటే, మనకు టైం అనేది సేవ్ అవుతుంది. అలా కాకుండా ఫోను పెట్టుకొని, బుక్స్ పెట్టుకున్నామంటే మన మనసంతా ఫోను వైపే లాగుతుంది. అక్కడ 2 నిమిషాలు, 5 నిమిషాలు చూసినా కూడా మన టైము 5 నిమిషాలనేది వేస్ట్ అవుతుంది. అలా వేస్ట్ కాకోకుండా టైమ్ మేనేజ్‌మెంట్ చేసుకోవాలంటే వాళ్ళు ప్రాపర్‌గా ప్రతిరోజు టు డూ లిస్ట్ రాసుకోవాలి. ఒక డైరీ రాసుకోవాలి. ఆ డైరీ ప్రకారం ఒక్క రోజని కాదు, ప్రతిరోజు దాన్ని ఫాలో అవ్వాలి. ఈరోజు ఏదో ఆరంభ శూరులు మన వాళ్ళందరూ కూడా స్టార్టింగ్‌లో అన్నీ చేసేస్తామని అంటారు. కానీ అది కొన్ని రోజులు అయిపోయేటప్పటికి అబ్నార్మల్‌గా తయారైపోతారు. ఒక్కరోజు ఒక టైమ్ టేబుల్ ఫిక్స్ అయ్యాము అంటే 6 నూరు గాని అగ్రహారం పాడు కాని అంటారు కదా! అలా మనము
టైం టు టైం ఫిక్స్ చేసుకున్నామంటే ఆ టైంని కరెక్ట్‌గా మనం ఫాలో అయ్యామనుకో, ఒక 6 నెలలు ఈ టైం ఫాలో అయ్యామనుకో, ఏడో నెల ఆటోమేటిక్‌గా మీరు ఫాలో కాకముందే ఆ టయానికి లేసిపోతారు. ఆ టయానికి మీ పనులయిపోతాయి. ఆ టయానికి అన్నీ కూడా లెవెల్ అయిపోతాయి. ఈ బ్యాలెన్స్ చేసుకోలేకనే ఈ ఇబ్బంది పడుతున్నారు. మేడం ఈ రోజుల్లో అందరూ పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మొబైల్‌కి అడిక్షన్ అవుతున్నారు. ఆ అడిక్షన్ ఎలా తగ్గించుకోవాలి? అలా అడిక్ట్ అవ్వకుండా మొబైల్‌కి కొంచెం దూరంగా ఉండాలంటే ఎలా? ఎంత మొబైల్‌కి అడిక్ట్ అయితే అంత లాస్, అంత మెమరీ లాస్ అవుతుంది. పూర్వకాలంలో మొబైల్స్ ఈ టెక్నాలజీ లేనప్పుడు వాళ్ళు ఎక్కువ చదవటానికి, రాయటానికి, ఎక్కువ పని చేయటానికి ఇంపార్టెన్స్ ఎప్పుడైతే ఈ టీవీలు, ఫోన్‌లు ఇలాంటివన్నీ ఎక్కువొచ్చేసాయో, ఎక్కువ వాటి మీద ఫోకస్ ఎక్కువైపోతుంది. ఆ ఫోకస్ ఎక్కువైపోవడం వల్ల చిన్న చిన్న పిల్లలకి స్వెట్స్ వచ్చేస్తున్నాయి. చిన్న చిన్న పిల్లలకి తలనొప్పి వచ్చేస్తుంది. చిన్న చిన్న వాటికే వాళ్ళు ఐక్యూ హ్మ్. జ్ఞాపకశక్తి ఉండట్లేదు. వీటన్నింటికి కారణం ఏంటంటే మొబైల్. మన దగ్గరున్నది ఒక ఫోన్‌లో ఒక ఐఫోనే ఉంది. మన దగ్గర కాస్ట్‌లీ ఫోన్ అంటే ఇప్పుడు ఐఫోనే. అది 2,00,000 పెట్టి మనం కొన్నాం ఐఫోన్‌ని. ఆ ఐఫోన్ యొక్క వాల్యూ 2,00,000 దాని జీబీ వచ్చి 250 జీబీ. కానీ భగవంతుడనే వాడున్నాడు కదా! మనకెంత జీబీ ఇచ్చాడు? 2,00,000 జీబీ మన బుర్రలో ఇచ్చాడు. ఆ 2,00,000 జీబీని మనం వాడి ఏమి ఉద్ధరిస్తున్నాం? దాన్ని ఎప్పుడు వాడట్లేదు. దీన్నే ఎక్కువ వాడుతున్నాం మనం. దీన్ని ఎక్కువ వాడడం వల్ల ఆ స్క్రీన్ వల్ల మన కళ్ళు పోతున్నాయి. మన మెమరీ లాస్ అవుతుంది. ఆ దాని మీద మోజు మీద మన బ్రెయిన్‌ని మనం వాడడం మర్చిపోయాం. ప్రతిది గూడా మనం ఫోను ద్వారానే నాలెడ్జ్‌ని గెయిన్ చేస్తున్నాం కదా! నౌ-ఏ-డేస్ నాలెడ్జ్ గెయిన్ చేయటానికి ఉపయోగించాలి. లేటెస్ట్ టెక్నాలజీస్ వచ్చాయి గాబట్టి ఇప్పుడు వాటిని ఉపయోగించడంలో తప్పు లేదు. గూగుల్ అందరికీ సహాయం చేస్తుంది. కానీ ఏది వాడాలి, ఏది వాడకూడదనేది మనకి తెలియాలి. ఇప్పుడు నువ్వు రీల్స్ చూసావు ఫర్ ఎగ్జాంపుల్ అనుకో, నీకు రీల్స్‌కి సంబంధించినవే నోటిఫికేషన్ వస్తుంటాయి. నువ్వు చదువుకు సంబంధించిన ఒక నోటిఫికేషన్ చూసావనుకో, చదువుకు సంబంధించిందే నీ ప్రొఫెషన్‌కి సంబంధించిన ఒక చూసావనుకో, ప్రొఫెషన్‌కి సంబంధించిందే వస్తుంది కదా ఫోన్‌లో. ఆ ఫోన్‌ని మనం ఎలా యూజ్ చేసుకోవాలి? ఎంతసేపు యూజ్ చేసుకోవాలి? దేనికోసం యూజ్ చేసుకోవాలి? అనే మనం పిల్లలకి నేర్పాము అనుకో, మనం ఇచ్చే అవకాశాలే కదా! తల్లి ఉద్యోగము, తండ్రి ఉద్యోగం పిల్లలకి ఫోన్ అడిక్ట్ చేసేసింది మనమే గదా! దాన్ని మనం దూరం చెయ్యాలి అంటే ఫస్ట్ మనం ఫోను ఇప్పుడు ఇంత పిల్లోనికి ఫోను, అంత పిల్లోనికి ఫోను. మనకవసరం లేదు కదా! ఇప్పుడు డిఫెన్స్ అకాడమీ ఇలాంటి వాళ్ళు బాగా స్ట్రిక్ట్ చేసేసారు. ఫోన్స్ ఈస్ నాట్ అలౌడ్. బేసిక్ ఫోన్‌లు మాత్రమే తీసుకెళ్ళాలి. ఎందుకంటే వాళ్ళు కూడా వర్క్ చేయకోకుండా ఫోన్‌లు చూస్తూ ఉన్నారని సిస్టమ్‌ని స్ట్రిక్ట్‌గా ఫాలో చేశారు. అదే సిస్టమ్ మనం కూడా ఫాలో చేస్తే పిల్లలకి ఫోన్ లేకోకుండా చేశాము. మనమే వాడుకోకుండా ఉన్నాము. మనమే బేసిక్ ఫోన్ వాడాం. అవసరం ఏదో వాట్సాప్ అది దాన్ని మాత్రమే చూసి స్విచ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసాము అనుకో, పిల్లలు కూడా దానికి అడిక్ట్ అవ్వరు. తల్లిదండ్రుల యొక్క పనులు ఈజీగా అవ్వడం కోసము పిల్లలకి అన్నం తినిపించేటప్పుడు నాన్న అన్నం తిను ఫోన్ ఇస్తానని మనమే కదా నేర్పించాము. మరి ఇప్పుడు మెమరీ లాస్ అవ్వడం మన పిల్లలకే కదా! ఫోన్‌దేం కాదు కదా! అది ఉన్నా మెమరీ పోయినా మనకి నష్టం లేదు. ఇంకో ఫోన్ కొనుక్కోవచ్చు. కానీ మన పిల్లల మెమరీ పోతే మనం మళ్ళీ తెచ్చుకోలేమనేది ఎప్పుడైతే గ్రహించి వాళ్ళంతకు వాళ్ళు మొబైల్‌ని ఎవరి పిల్లల్ని వాళ్ళే సర్దిద్దుకోవాలి. ఫస్ట్ పేరెంట్స్ ఫాలో అవుతాయి గదా! ఇప్పుడు అంటారు పిల్లలు 8 గంటలు ఫోను చూస్తే వాళ్ళ తల్లిదండ్రులు 10 గంటలు చూస్తారంట. మరి ఎందుకు చూడరు? ఆవు చేను మేస్తే దూడ కంచైనా మేస్తుంది కదా! ఫస్ట్ ఆవు కరెక్ట్‌గా ఉంటే దూడ కంచె మేయదు అనే సామెత అనేది ఇక్కడ మనకి తెలుస్తుంది. చూసారు కదండీ! మన రోజువారీ జీవితంలో టైమ్ మేనేజ్‌మెంట్ అనేది ఎలా ఉండాలి? మన రోజువారీ జీవితం ఎలా ఉండాలనేసి మనకి మంచి సమాచారం అందించారు లైఫ్ కోచ్ శారద గారు. ధన్యవాదాలు మేడం. నమస్తే.